రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ పంటల సాగు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో ఇటీవల 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 లక్షల రూపాయలు విలువ చేసే విత్తనాలను గుర్తించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పోలీసు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ పోలీసులతో పాటు సిసిఎస్ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలపై పోలీసులు చేపడుతున్న చర్యలపై మా సూర్యాపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్, చెప్పండి, నకిలీ విత్తనాలను అరికట్టడానికి కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? గౌతమ్, సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6 లక్షల పైచిలుకు ఎకరాల భూమి సేద్యంలో ఉన్నట్టు ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రధాన పంట వరి, రెండవ ప్రధాన పంటగా పత్తిని రైతులు సేద్యం చేస్తున్నారు. కాగా అత్యధికంగా సేద్యం ఉన్న కారణంగా ఈ ఎవరైతే దళారులు ఈ నకిలీ పత్తి విత్తనాలని అమ్మడానికి తయారు చేయడానికి ఒక ముఠాగా ఏర్పడి తిరుమలగిరి ప్రాంతంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు ఈ నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తుండగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 3 క్వింటాల 8 కేజీల పత్తి విత్తనాలు, అంటే మార్కెట్ లో సుమారు 5 లక్షల రూపాయలు వాల్యూ చేసే విత్తనాలు స్వాధీనం చేసుకొని 3 వ్యక్తులను రిమాండ్ చేశారు. ఆ తయారీకి సంబంధించినటువంటి పరికరాలను కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. అశోక్, ఇటీవల పట్టుబడ్డ ముఠ ఎంతకాలంగా ఈ నకిలీ విత్తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది? జిల్లా సరిహద్దు ప్రాంతాలలో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఇప్పుడు మనకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ చెక్ పోస్టులు 2 ఉన్నప్పటికీ వాటితో పాటు మరో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇప్పటికే జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పోలీస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, రైతులు మోసపోకుండా మరి చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. పోలీసులతో పాటు అంటే సిసిఎస్ పోలీసులు, సివిల్ పోలీసులతో పాటు సిసిఎస్ పోలీసులు బృందాలుగా ఏర్పడి వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన కొంత వ్యవసాయ అధికారులు ఎవరైతే ఏఈఓలు కొంత నిర్లక్ష్యంతో ఉన్నట్లుగా రైతులు అభిప్రాయపడుతున్నప్పటికీ పోలీస్ శాఖ నుంచి విస్తృత తనిఖీలు చేపట్టడంతో ఈ నకిలీ పత్తి విత్తనాల బారిన రైతులు పడకుండా, మోసపోకుండానైతే ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందించినట్టుగా జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. జిల్లాలో ఇంకా ఎక్కడ మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.